నమస్తే విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అనిపించిన మకర జ్యోతి అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగిన శబరిగిరి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం మహిళా ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. మండిపడిన సిఐటియు, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో జనసేన పార్టీ మాదరాపు సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో సంక్రాంతి ఆటల పోటీలు. అయ్యప్ప నామస్మరణతో శబరిమల పులకరించింది. మకర జ్యోతి దర్శనం చేసుకున్న భక్తుల శరణు ఘోషతో శబరిమల పులకరించింది. సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మకర జ్యోతి రూపంలో పొన్నాంబలమేడు కొండల్లో అయ్యప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. మకర జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం వల్ల భాగ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. దీంతో మకర జ్యోతి దర్శనం కోసం ప్రతి ఏడాదిలాగే శబరిమలకు భక్తజనం పోటెత్తారు. భారీగా భక్తులు తరలి రావడంతో మకర జ్యోతి దర్శనం కోసం పంబ, సన్నిధానం, పులిమేడ్, నీలికల్ ప్రాంతాల్లో ట్రావెల్ కోర్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సోమవారం సాయంత్రం మకర జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి దర్శనం కావడంతో అయ్యప్ప భక్తులు భక్తి పారవస్యంలో మునిగిపోయారు. అయ్యప్ప నామస్మరణతో శబరిగిరి మారుమ్రోగింది. స్కిల్ డెవలప్మెంట్ కేసు అక్రమమని తనపై ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలంటూ మాజీ సీఎం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. జడ్జీలు అనిరుద్ధ్ బోసు, జస్టిస్ బేలా త్రివేది వేరువేరుగా తీర్పుల్ని వెల్లడించారు. ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. త్రిసభ్య ధర్మాసనానికి ఇవ్వాలని సీజేకి బెంచ్ విజ్ఞప్తి చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తన అరెస్టు అక్రమమని, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే ఏపీ సిఐడి తనపై కేసు నమోదు చేసి అరెస్టు చేసిందని చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. గతేడాది సెప్టెంబర్ 22న ఏపీ హైకోర్టు తన క్వాష్ పిటిషన్ను కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం మహిళా ఉద్యోగుల పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుందని సిఐటియు, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు తీవ్రస్థాయిలో జగన్ సర్కార్పై నిప్పులు చెరిగారు. గాంధీ మార్గంలో గత 35 రోజుల నుంచి అంగన్వాడీ వర్కర్స్ రాష్ట్ర వ్యాప్తంగా వారి డిమాండ్ల పరిష్కారం కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 17 నుంచి నిరవధిక దీక్షకు దిగుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 35 రోజుకు చేరింది. అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు వినూత్న రీతిలో ధర్నా చౌక్లో అంగన్వాడీ వర్కర్లు ముగ్గులు వేసి పొంగలి వండి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. గాంధీనగర్ ధర్నా చౌక్లో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో భాగంగా భోగి మంటలు వేసి ప్రభుత్వం విడుదల చేసిన ఎస్మా ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు, అంగన్వాడీ వర్కర్స్ నాయకులు మాట్లాడారు. ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేయటమే కాకుండా అంగన్వాడీల్ని బెదిరించడం దుర్మార్గమని అన్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమను పండగ పూట పస్తులు ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని 80% మంది రైతులు గోధుమలపై ఎంఎస్పీ పొందరు మరియు 76% మంది రైతులు కూడా పొందరని దీపేందర్ సింగ్ హుడా తెలియజేశారు. आज आपको मैं जानकारी में लाना चाहता हूं कि देश के आज भी 80% किसान को गेहूं और 76% किसान को धान पे एमएसपी नहीं मिलती. देश के अधिकतर किसान को एमएसपी नहीं मिल रही. ये भारत सरकार ने माना है. पहली बात, गेहूं और धान पे भी अधिकतर फसलों पे नहीं मिलती, कुछ फसलों पे मिलती है लेकिन अधिकतर फसलों पे नहीं मिलती. नंबर 1. नंबर 2, एमएसपी जो कहा गया था स्वामीनाथन कमीशन 50% किसान को मुनाफा दिया जाएगा और भाजपा के मैनिफेस्टो में भी ये बात है, उनके घोषणा पत्र में भी है कि 50% मुनाफा दिया जाएगा. वो एक बात भी के माध्यम से किसान को छलने का काम किया गया. अगर अब 10 साल इनकी सरकार के भी हो गए, अगर हम तुलना करें अलग अलग फसलों के एमएसपी के, आप अंदाजा लगाएं. गेहूं में 10 साल यूपीए कांग्रेस की सरकार के समय देश में 119% गेहूं का समर्थन मूल्य बढ़ाया गया, जबकि मौजूदा भाजपा
सरकार के समय, मोदी सरकार के समय केवल 47% गेहूं के एमएसपी में, न्यूनतम समर्थन मूल्य में बढ़ोतरी की गई। इसी प्रकार से पैडी या धान में हमारी सरकार, कांग्रेस की सरकार के समय 10 वर्ष में 134% के न्यूनतम समर्थन मूल्य में बढ़ोतरी करके किसान को दिया गया, और मौजूदा सरकार में 10 वर्ष में धान में मात्र 50% की बढ़ोतरी हुई। उड़द में 205% हमारे समय बढ़ोतरी हुई 10 वर्ष में। उड़द की दाल, पल्सेस की बात मैं कर रहा हूं, और मौजूदा सरकार के 10 साल में 52%। तुड़ में हमारी सरकार के समय 209% की बढ़ोतरी हुई, और अभी मौजूदा सरकार में केवल 52%। तो ना तो जो बढ़ोतरी आप समझे, 10 साल की जो यूपीए की सरकार थी उस समय एमएसपी में रिकॉर्ड बढ़ोतरी हुई, न्यूनतम समर्थन मूल्य में रिकॉर्ड बढ़ोतरी हुई, जिसकी किसी भी फसल में 1/3 उसके बराबर बढ़ोतरी भी 10 वर्ष में इस सरकार में उतनी बढ़ोतरी नहीं की गई। पहली बात। दूसरी, उस समय कर्जा माफी भी हुई 72,000 करोड़ की, इन्होंने कर्ज माफी भी नहीं किया 1 रुपए का किसी किसान का 10 वर्ष में। और कृषि बजट दिखाया तो गया, लेकिन कृषि बजट वापस 1 लाख करोड़ कृषि बजट पिछले 5 वर्ष में सरेंडर कर दिया गया, जो कि कहीं ना कहीं बड़े बड़े उद्योगपति घराने, कॉर्पोरेट के कर्ज माफी के वो सरेंडर करके वो काम आएगा ऐसा दिखाई देता है। फिर एक और बात आई, इन्होंने कहा कि किसान की आमदनी दुगनी होगी। ये भी एक बहुत बड़ा छल निकला। जैसे कि वो 50% एमएसपी पे बढ़ोतरी छल निकला, एमएसपी लाभदायी 50% एमएसपी वाला छल निकला, ये भी एक छल निकला। क्योंकि 2015-16 में एनएसएसओ के अनुसार किसान की एवरेज इनकम थी 8,000 प्रति माह, 8,000 रुपए प्रति माह देश के किसान की एवरेज इनकम थी। वो अगर उसको इन्फ्लेशन में और सारी चीज बढ़ाते हुए अगर डबल करके देखा जाए तो वो कम से कम 22,000 प्रति माह 2022 तक हो जानी चाहिए थी, जो इनका वायदा था। लेकिन कहां पहुंची? 10,200 प्रति माह। तो ना तो आमदनी दुगनी हुई, बल्कि कर्जा दुगना हो गया। किसान पे जो कर्ज है वो 18-18.5 लाख करोड़ हो गया था 2020-21 में ही। 10 लाख करोड़ से बढ़कर देश के किसान पे, जैसे हमने कहा पहले भी आपको एक जिक्र दिया कि वो पर्सनल इंडेटेडनेस इंडिविजुअल किसान पे 60% की बढ़ोतरी, और जो ओवरऑल इंडेटेडनेस है किसान पे कर्जा दुगना हो गया, लेकिन उसकी आमदनी दुगनी हुई नहीं। ये भी एक आपके सामने है। కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామ సర్పంచు పిల్లి చక్రారావు, ఆయన మేనల్లుడు దుంగల వీరపాపుల పుట్టినరోజు వేడుకలు తూరంగి జనావళి స్వచ్ఛంద సేవా సంస్థ వృద్ధుల అనాథాశ్రమంలో వృద్ధుల మధ్య కేక్ కట్ చేసి పండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు, ఫ్రూట్లని అందజేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం ఎంపీటీసీ ఊబా నాగమణి శ్రీనుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పేకేటి రామకృష్ణ, బోడపాటి శాంబాబులు మాట్లాడుతూ, మా గ్రామ సర్పంచు పిల్లి చక్కర్రావు సుమారు 10 కోట్ల రూపాయలతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఆశీస్సులతో గ్రామాల్ని ఎంతో అభివృద్ధి చేశారని, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మరొకసారి కురసాల కన్నబాబును అత్యధిక మెజారిటీతో గెలిపించి మంత్రిగా చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తామని తెలియజేశారు. ఈ పుట్టినరోజు వేడుకల్లో వైసీపీ నాయకులు పల్లా వెంకటేశ్వరరావు, సబ్బిళ్ల రామారెడ్డి, కోటిపల్లి నాగరాజు, ధరణికోట అభిషేకు, ఉద్దేశు స్వామి, లీలావతి, బుచ్చిరాజు దంపతులు, పిల్లి నూకరత్నం, వీర మోహితు, జాహ్నవి, శ్రీమతి రమ్య మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా కొవ్వూరు సర్పంచ్ గారు పుట్టినరోజు సందర్భంగా, అదే ఆ మేనల్లు వీరబాబు గారిది పుట్టినరోజు ఇద్దరు వేడుకలు ఈరోజు ఎంతో ఘనంగా తూరంగ ఆశ్రమంలో నిర్మించారు. ఎందుకంటే పుట్టినరోజుని ఇలా చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఆనందం కలిగించి ఈ గొప్ప ఆలోచన వచ్చిన మా సర్పంచ్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం తిని మనం ఉండడం కాదు, ఆయన పుట్టినరోజు ఇంతగా గ్రాండ్ చేయడానికి ఆయనకి ఎంతగా
చాలా గొప్ప ఆలోచన అది. వీళ్ళందరినీ సొంత మనిషిలా చూసి వారందరికీ అంత కష్టపడి ఆ స్పోర్ట్స్, ఆ కేకులు, ఆ ఫ్రూటీలు అని ఏర్పాటు చేయడానికి ఈయనలాగే మా పుట్టినరోజులు కొన్న ఇలాగ ఆశ్రమంలో జరుపుకోవాలని అనుకుంటున్నాం. అలాగే ఇప్పుడు మా సర్పంచ్ గారు కూడా వచ్చిన మా వైసీపీ కార్యకర్తలు, మా రెడ్డి గారు, శ్యామ్ గారు, నాగరాజు గారు, స్వామి, అభి, వెంకటేశ్వరరావు గారు, రామకృష్ణ, అలాగే ఇంకనూ ఇదాక పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మా శంకర్రావు గారు మా ఊరికి ఎంతో మేలుపరిచి, మా శంకర్రావు గారు ఇంకా 100 ఏళ్ళ పాటు అలాగా సర్వీస్ చేస్తూ ప్రతి ఒక్కరికి ఆసక్తిగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మేము ప్రస్తుతం తూరంగి వృద్ధాశ్రమంలో ఉన్నాము. మా ప్రెసిడెంట్ గారు అయినటువంటి కొవ్వూరు ప్రెసిడెంట్ గారు అయినటువంటి పిల్లి చక్రరావు గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి మేమందరం వచ్చాం. ఆయనైతే ఇక్కడ వృద్ధాశ్రమంలో అందరికీ పళ్ళు పలహారాలు పంచిపెట్టి వాళ్ళని సంతోషపరచడానికి ప్రత్యేకంగా మమ్మల్ని అందరిని పిలిచి మా ఆధ్వర్యంలో ఆయన హ్యాపీగా జరుపుకోవడానికి ఇక్కడ తీసుకొచ్చారు. అలాగే ఆయన మేనల్డ్ గారు అయినటువంటి వీరబాబు గారు కూడా ఇదే రోజు పుట్టినరోజు కాబట్టి ఆయన కూడా జన్మదిన శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాం. పిల్లి చక్రరావు గారు మా ఊరికి కొవ్వూరు గ్రామానికి ఇంచుమించు సుమారు 10 కోట్లు మన ఎమ్మెల్యే కన్నబాబు గారు ఆధ్వర్యంలో మా ఊరికి చాలా మేలు చేశారు, చాలా పనులు చేశారు. మేమందరం ఈయన వల్ల మేము హ్యాపీగా ఉన్నాం. కాబట్టి ఈయన మరీ ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మరియు ఇటువంటి మంచి కార్యక్రమాలు మా ఊరికి చేసి అభివృద్ధిని చేసి మళ్ళీ ఈయనే ప్రెసిడెంట్గా రావాలనేటువంటి ఉద్దేశంతో మేమందరం ఆయనకి సపోర్ట్గా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మా కన్నబాబు గారిని మళ్ళీ మేమందరం నెగ్గించుకొని మేము ఆయనకు సపోర్ట్గా ఉండి ఆయనతో మళ్ళీ ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేయించుకోవాలని మేము ఆశిస్తూ ముందుకెళ్తూ ఉన్నాం. నమస్కారం. మరి ముందుగా సర్పంచ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే నాగరాజు గారికి, మరి రెడ్డి గారికి, మరి అబ్బాయికి, మరి శ్యామ్ గారికి, రామకృష్ణ గారికి, వెంకటేష్ గారికి, మరి మా ప్రసాద్ గారికి సంక్రాంతి శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాం. మరి మా కొవ్వూరు గ్రామాన్ని ఎంతో అభివృద్ధిలోకి నడిపించిన సర్పంచ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు కేక్ కట్ చేసి మన వాళ్ళకి శుభాలు తెలియజేశారు అందరూ. మా కొవ్వూరు గ్రామాన్ని దాదాపుగా 7 కోట్ల రూపాయలు మా కొవ్వూరు గ్రామానికి 10 కోట్ల రూపాయలు కొరసాల కన్నబాబు గారు మరి మంత్రివర్యులు మాకు దయచేసి మాకు ఎంతో వెన్నంటే ఉండి మా వెనకాల మంచి పనులన్నీ చేయించారు. ఆయనకు కూడా మరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణకు సుప్రీంకోర్టు ధర్మాసనంలో పూర్తి ఊరట లభించింది. ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన అభియోగాలపై కెఆర్ సూర్యనారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్ని గతంలో దాఖలు చేశారు. దానిపై విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈరోజు తన తీర్పు వెలువరిస్తూ సూర్యనారాయణకు అనుకూలంగా పూర్తి స్థాయిలో యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేసింది. అంగన్వాడీలకు తానిచ్చిన హామీని అమలు చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రకటించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. జగన్ మాట తప్పను మడమ తిప్పను అంటే ఇదేనా అని ఎద్దేవా చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఒక ప్రకటనలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1,06,000 మంది అంగన్వాడీల్ని ఈ పండుగకు దూరం చేసింది జగన్మోహన్ రెడ్డేనని విమర్శించారు. ఇచ్చిన మాట అమలు చేస్తూ ఉంటే అంగన్వాడీలు రోడ్డెక్కేవారా అని ఆయన ప్రశ్నించారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం చర్చలెందుకు జరపటం లేదని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి తాను పండుగ చేసుకుంటూ అంగన్వాడీల్ని వీధుల పాలు చేశారని మండిపడ్డారు. జగన్ సర్కారుకు అంగన్వాడీ కుటుంబాల ఉసురు తగిలి తీరుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో 1,06,000 కుటుంబాలు అంగన్వాడీ వారి కుటుంబాలు వారందరూ కూడా పండగ లేకుండా ఈరోజు రోడ్డెక్కారంటే దీనికంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కారణం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తాను ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని అమలు చేయమంటే అమలు చేయకుండా 35 రోజులుగా వాళ్ళందరూ కూడా రోడ్డు ఎక్కించి కనీసం ముఖ్యమంత్రి గారు 1 గంట సమయం కూడా కేటాయించి వారితో మాట్లాడలే. ఆయన మాత్రం బ్రహ్మాండంగా పంచె కట్టుకుని ఇంట్లో పండగ చేసుకుంటా ఉన్నాడు కుటుంబ సభ్యులతో. కానీ పాపం 1,06,000 కుటుంబాలు మాత్రం వాళ్ళ రోడ్డు ఎక్కితే వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదు. ఇది సరైనది కాదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాను ఇచ్చిన మాట పైన తనకి ఏమాత్రం విశ్వాసం ఉన్నా, చిత్తశుద్ధి ఉన్నా
తక్షణమే సుమోటోగా ప్రకటించాలి. తాను ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేస్తానని ప్రకటించి వారందరూ కూడా పండగ చేసుకునేటట్టు చేయాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా వారి కుటుంబాల ఉసురు తగిలి తీరుతుంది. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కూడా నీకు తగు శాస్తి చేస్తారు. ఈ కుటుంబాలే కాదు, వారితో పాటు వారి బంధువులు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులు, ఉద్యోగస్తులు అందరూ కూడా ఇవాళ చాలా బాధగా కోపంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి సుమోటోగా వారి సమస్యలు పరిష్కారం చేస్తామని సమ్మె విరమింపజేయాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తాం. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో జనసేన పార్టీ మాదారాపు సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో సంక్రాంతి ఆటల పోటీల్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలకు, చిన్నారులకు మ్యూజికల్ చైర్స్, లక్కీ డిప్, యువతకు క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా పోటీలలో విజేతలకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి మాతారావు తాతాజీ అధ్యక్షత వహించగా జనసేన పార్టీ కాకినాడ రూరల్ ఇన్ఛార్జి పంతం నానాజీ కుమారుడు పంతం సందీప్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఈ సందర్భంగా లక్కీ టిప్ ను తీశారు. విజేతకు మాధవరావు తాతాజీ అందించిన రిఫ్రిజిరేటర్ ను అందజేశారు. అదేవిధంగా ముగ్గుల పోటీలలో విజేతలకు బహుమతుల్ని అందజేశారు. సందర్భంగా పంతం సందీప్ మాట్లాడుతూ పండుగల సందర్భంగా యువత పెడత్రోవలు తొక్కకుండా వారిని సన్మార్గంలో నడిపించేందుకు ప్రతి ఏటా మాధరాపు తాతాజీ వారి తండ్రి మాధరాపు సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ తరపున ముగ్గుల పోటీల్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు పిల్లారిశెట్టి రాజేశ్వరి, కోక నరసింహారావు నాయుడు, బత్తుల దొరబాబు, తలాటం బుజ్జి, యేసు సోమేశ్వరరావు, బినిపే శ్రీను తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తాళ్లరేవు మండలం పి మల్లవరంలో ఏఎంసీ చైర్మన్ కుడుపూడి శివనారాయణ ఆధ్వర్యంలో రంగవల్లుల పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. 13వ సంక్రాంతి సంబరాలలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ పోటీలను నిర్వాహకులు ముమ్మిడివారం ఏఎంసీ చైర్మన్ కుడిపూడి శివనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమారు 50 మంది మహిళలు, యువతులు అందమైన ముగ్గుల్ని వేశారు. సంక్రాంతి ప్రాముఖ్యతపై వివరిస్తూ వేసిన ముగ్గులు ఆకట్టుకున్నాయి. 13వ సంక్రాంతి సంబరాలలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ పోటీలను నిర్వాహకులు ముమ్మిడివారం ఏఎంసీ చైర్మన్ కుడిపూడి శివనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమారు 50 మంది మహిళలు, యువతులు అందమైన ముగ్గుల్ని వేశారు. సంక్రాంతి ప్రాముఖ్యతపై వివరిస్తూ వేసిన ముగ్గులు ఆకట్టుకున్నాయి. సతీష్ గారు అక్కడికి వెళ్ళమన్నారు. ఏది ఎత్తనా ఈరోజు పీమలవరం గ్రామంలో మరి గత 13 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న వాలీబాల్ టోర్నమెంట్ కానివ్వండి, అలాగే ఈ రోజున రంగవల్లులు ముగ్గుల పోటీలు కానీ నిర్వహించడం జరిగింది. భారీ స్థాయిలో మహిళలు సుమారుగా 50 మంది పాల్గొనడం జరిగింది. దాంట్లో 26 మందికి ప్రైజ్లు ఇవ్వడం జరిగింది. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, అంతేకాకుండా ఫిఫ్త్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే తెలుగు సాంప్రదాయాలకు విలువలు ఇస్తూ, తెలుగు సాంప్రదాయాలను ఎంకరేజ్ చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుకూలంగా, అలాగే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాల్లో కూడా క్రీడాకారులను ఎంకరేజ్ చేస్తూ అనేక కార్యక్రమాలు చేపడుతున్న సందర్భంలో ఈ మల్లవరంలో గత 13 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు, సంస్కృతి కార్యక్రమాలు కానివ్వండి,
అలాగే క్రీడలను ఎంకరేజ్ చేయడం కానివ్వండి, ముగ్గురు పోటీలు కానివ్వండి, అలాగే రక్తదాన శిబిరాలు కానీ అనేక కార్యక్రమాలతో పాటు పండుగల్లో ప్రతి ఒక్క తెలుగువారు గొప్పగా పూజించే కార్యక్రమం ఏదైనా ఉందంటే అది సంక్రాంతి అనేది కోడి పందాలు, జోజాలు, పేకాటలు కాకుండా తెలుగువారు గౌరవించే తెలుగు సాంప్రదాయాలు విలువలిచ్చే మరి కార్యక్రమాలని పి మల్లవరంలో నిర్వహిస్తున్నాం. దీనికి అనేక మంది మాకు మల్లవరంలో నాతో పాటు నా సోదరులు, నా మిత్రులు, నా స్నేహితులు ఆర్థికంగా కానీ అలాగే ఈ కార్యక్రమానికి మరి తోడుగా కానీ ఉండి నడిపిస్తున్నట్టు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కనిపించిన మకర జ్యోతి, అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగిన శబరిగిరి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం మహిళా ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. మండిపడిన సిఐటియు, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో జనసేన పార్టీ మాదరాపు సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో సంక్రాంతి ఆటల పోటీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.